బైబిల్ పాట పాడదాం. గ్రంథవాగ్దానములన్నీ నావే, ప్రతి ఆజ్ఞయము వర్షవచనము, మన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాగ్దానములన్నీ నావే. గడిచిన మంగళవారం దినమున మనము బైబిల్ పఠనం కొరకే ధ్యానిస్తూ వచ్చినటువంటి మాట 2 కొరింథీ 6:1. అందరూ చూద్దాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచున్నాం. ఇంకా దేవుని కృపను గురించి ధ్యానం చేస్తున్నాం. పోయిన వారంలో చూసినాం, అర్హత లేని వ్యక్తికి చూపించేటువంటి ఆ ప్రేమనే కృప అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క కృపలో మనము ఎదగాలి, అభివృద్ధి పొందాలి. అది 2 పేతురు 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిరి. అభివృద్ధి దేంట్లో పొందాలి అని అంటే కృపలో. పొందిన ఈ కృపను వ్యర్థం చేసుకోకుండా ఈ కృపలో మనం ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం దేంట్లో అభివృద్ధి పొందుతున్నామంటే ఇంటికాడ ఇల్లు కొనుక్కోవడంలో, పొలాలు కొనుక్కోవడంలో, 1 ఉంగరం ఉంటే 2 ఉంగరాలు, 1 తులం ఉంటే 2 తులాలు, మొత్తానికి ఏమో అభివృద్ధి అనేది కనపడతా ఉంది. ముందు చిన్న గుడిసె ఉంది, తర్వాత ఇల్లు వచ్చింది, ఆ ఇల్లు తర్వాత మళ్ళీ ఒక ఇల్లు ఇంకోటి, ఆ ఇల్లు అయిపోయిన వరకు కోయిట్ ఇచ్చిపెట్టకూడదు. అభివృద్ధి. అయితే దేవుని వాక్యంలో చూస్తే ప్రేమలో అభివృద్ధి పొందాలట, విశ్వాసంలో అభివృద్ధి పొందాలట. ఇప్పుడు చూస్తే కృపలో కూడా దేంట్లో అభివృద్ధి పొందాలా మనం? అప్పుడు ఒక బీరువా ఉంది, ఇప్పుడు 2 బీరువాలు వచ్చినాయి. ఒక దగ్గరికి పోతే కనీసం అంటే 200 సీర్లు ఉంటాయి ఆమెకు. అయినా అంటది పండగకు నాకేం తేలేదు అంటది. ఆమెకి ఎన్ని సీర్లు ఉండేది ఆమెకి తెలియదు. ఆమె ఉంటుంది నాకు పండగకి ఏం తేలేదు సరే. వాళ్ళు దేంట్లో అభివృద్ధి పొందుతున్నారంటే భూ సంబంధమైన వస్తువులలో అభివృద్ధి పొందుతున్నారు. ప్రభు బిడ్డలమైన మనము దేంట్లో అభివృద్ధి పొందాలా? దేవుని యొక్క కృపలో మనం అభివృద్ధి పొందాలా. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక కృపలో అభివృద్ధి పొందడానికి దేవుడు అన్ని సదుపాయాలు మనకి ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అందుకే ఏమన్నాడంటే 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పన బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహపడి ఉన్నది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచడానికి 2వ తిమోతి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. కనుక ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంది.
ఎలెక్టెడ్ త్రూ హిస్ గ్రేస్. తన కృప ద్వారా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది సంగతి. తన కృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కృపలో మనం అభివృద్ధి పొందడానికి కొలస్సీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనం. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువు ఈ కృపను ఇతరులకు మనము ప్రకటించడానికి వాడుకుంటూ వస్తున్నాడు. కృపను పొందినాం, అందుకే వెలుగైన మీరు, ప్రభు అన్నాడు, నేను వెలుగును, మీరు లోకానికి వెలుగైన మనము లోకాన్ని ఏం చేయాలా? వెలిగించాలి. అది కృపను పొందిన మనము పొందిన ఈ కృపను ఇతరులకు ప్రత్యక్షపరచాలి. అది పౌలు కొలస్సీలకు రాస్తూ చెబుతూ వస్తున్నాడు. మీరు దేవుని కృపను గురించి విని సత్యం గ్రహించారు. కృప వారికి బయలుపరచబడతా, కృప ప్రకటించబడతా ఉంది ప్రభు పిల్లలకు. కనుక కృపను పొందినాము, ఆ కృపను ఇతరులకు చూపించాలి కదా. ఎందుకే అన్నాడు, ఇద్దరు ఉన్నారు, ఒకడేమో 10,000, ఒకడేమో 5,000 అప్పు ఉన్నాడు, పోరా క్షమించినాను పో అన్నాడు 10,000 అని. వాడు చాలా సంతోషపడిపోయి ఇంటికి వస్తానే వానికి 5,000 అప్పు ఉన్నాడు ఎదురు వచ్చాడంట. ఏయ్, నువ్వు 5,000 నాకు కడతావా లేదా అన్న. సరే, అదే బాబు అంటే లేదు, నువ్వు 5,000 కట్టాల్సిందే అంటే అర్థమైంది. వాడు పొందిన దేవుని కృపను చూపించలేకపోయినాడు. 10,000 అప్పు పోగొట్టుకున్నాడు, 5,000 తెచ్చడానికి ఏమైంది? ఏమన్నా 5,000 కట్టాల్సిందే అన్నాడు. అంటే అర్థమైంది, తాను పొందిన కృపను ఇతరులకు చూపలేకపోయినా. దేవుని పిల్లలమైన మనము ఉచితంగా పొందిన ఆ కృపను ఇతరులకు ప్రత్యక్షపరచాలి. చేతనంత వరకు నువ్వు మేలు చేయి, కీడు చేయవా. అర్థమైంది. ఆకలిలో వానికి అన్నం పెట్టు, వస్త్రం లేని వానికి వస్త్రాలే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అర్థమైందా? నిన్ను ప్రేమించుకోవడం కాదు, నీ ఇంటి వాళ్ళని ప్రేమించడం కాదు. యేసు ప్రభు యొక్క ప్రేమ అదే. ఎవరైనా నా పొరుగువాడంటే అన్నాడు మంచి సంబరేడు. ఆయన చూసి పక్కగా పోలే, పడి జాలి పడి ఎత్తుకొని అతని పొడుగులో వానింటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి పొందినాం మనం. హీ మూవ్డ్ విత్ ద కంపాషన్, ఇంగ్లీష్ బాగుంది. కనికరంతో ఆయన కదిలించబడ్డాడు. అయ్యో పడిపోయినాడా అని. మనం ఏం చేస్తాము, అయ్యో ఇయ్యో అనుకోం. ఎందుకు వచ్చినా అంట త్వరగా బొమ్మని అంటాం కదా. ఎవరైనా వచ్చినా అనుకో త్వరగా బొమ్మని అంటాం. మా దగ్గరికి వస్తూ ఉంటారు పాపం. వచ్చినప్పుడు కొంతమంది రకరకాలు వస్తూ ఉంటారు. చూసేది సరే, ఏదో వచ్చినాడు రా బాబు కూర్చో, భోజనం పెట్టేది. అది అబద్ధం చెబుతాడో నిజం చెబుతాడో భోజనం ఎత్తి పెట్టేది, సువార్త కొంచెం అందించేది, చేతనంతో కొంత ఇచ్చి పంపించి పోనాయన అయిపోయాడు. మనం పొందిన ఆ కృపను వాళ్ళకు బయలుపరచాలి. చూసారా, మనం పొందిన అయితే అట్లనే మనం అందరికి చేసేదానికి లేదు. అందరూ చేసేదానికి లేదు. అడుక్కు తినేది కూడా వ్యాపారం అయిపోయింది. ఎవరి యోగ్యులో వాళ్ళకే ఇవాళ. ఇటీవల మనం చూస్తున్నాము, మరి పేపర్కి ఇచ్చినాడు, సాధువు తిరునాళ్ళు జరుగుతుంటే కూర్చోన్నాడు అడుక్కోవడానికి. ఒక పెద్ద అది ఎర్రటి అది టవల్ పరుచుకున్నాడు, కూర్చోన్నాడు. కమ్మడలము త్రిశూలము అన్నీ పెట్టుకొని కూర్చోన్నాడు. ఈ లోపల ఆయనకు ఫోన్ వచ్చింది. ఎవరికి? సాధువుకు. దేవుడి నుండి ఫోన్ తీస్తే అక్కడ నుండి ఫోన్, ఏరా వ్యాపారం ఎట్ట తిరుగుతుంటే, వస్తున్నారు కానీ భక్తులు డల్గా ఉందిరా అన్నాడు. అంటే ఎక్కువ వేయడం లేదంట. ఒకరోజు నేను బంగారపల్లి బస్ స్టాండ్లో బస్సు కర్నూలు పోవాలని ఉన్నాను. ఇంకా 5 మంది 6 మంది వచ్చినారు. బస్సుకి వెళ్ళా. ఈ లోపల ఒక గుడ్డాయన ఎక్కినాడు.
గుడానికి ఎంత పుట్టుకుంటూ పోయినాడు, పాట పాడుకుంటే 5 మంది ఉన్నారు కదా, ఒక 5 రూపాయలు 2 రూపాయలు వేశారు. ఇంక కనుక్కున్నాడు. ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే బస్సులో ఎంతమంది ఉన్నారో కనుక్కోగలిగినటువంటి తెలివితేటలు ఆయనకున్నాయి. ఆయన దిగుతుంటే ఇంకొక అమ్మాయి ఎక్కుతుంది, ఆమె గుడ్డామే. ఎక్కుతుంటే ఎందుకు ఎక్కడం, ఈరోజు వ్యాపారం సరిగ్గా జరగలేదు, దిగు అన్నాడు. అంటే అడుక్కునేది కూడా ఏంట వ్యాపారం అన్న చూడేట్టుంది. వీళ్ళిద్దరిని తీసుకోవడానికి మళ్ళీ రెడీగా జనంలో ఒక 4 ఉంటారు. వాళ్ళు చెప్పాలంటే లక్షాధిపతులుగా ఉన్నారు. చూసారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అడుగు తినేది ఒక వ్యాపారం అయిపోయింది. నిజంగా వాళ్ళు దానికి అర్హులు కాదు. వాళ్ళు ఎంతసేపు వీళ్ళు వేరే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు కూడా బాగా ఆర్జించి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల పేపర్ కూడా వేసినారు, ఢిల్లీలో ఆయన దగ్గర ఎన్నో కోట్ల రూపాయలు ఉందంట అడుక్కునేవని పేపర్ కూడా వేసినారు. అట్లా ఉంటారు కొంతమంది. కాబట్టి మనకేదో చేతనైందని మనం దాన కర్ణులాగా మనం తీసుకో అనేది కూడా తప్పే. ఎవరు అర్హుడో ఎవరు యోగ్యుడో జాగ్రత్తగా గమనించి వాళ్ళకి ఇవ్వాలి. అందుకే అన్నాడు, విశేషముగా దేవుని ఇంటికి చెందిన వారికి మేలు చేయాలట. దోస్ హు ఆర్ కమింగ్ ద ఫెలోషిప్, ఎవరైతే దేవుని ఇంటికి వస్తున్నారో వాళ్ళ విషయమై మనం బాధ్యత పట్టింపు కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇప్పుడు మొదటిది ఆ కృప ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కృపను ఇతరులకు ప్రకటించడానికి ఏర్పాటు చేస్తాడు. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ కరుకుదనాన్ని, మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని, మనలో ఉన్నటువంటి గట్టితనాన్ని అంత తొలగించేది కావాలి. ఎందుకంటే కృప పొందినాం కదా. పొందిందో చూడండి, హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీ నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కృపను బోధించడానికి సహాయం చేస్తున్నాడు. అంతేకాదు ఏం గుండె తీసేసాడంట, రాతి గుండె తీసి, బా ఏం గుండెరా నీ గుండె, రాయన్న కలుగుతుంది, నువ్వు కడగరవా అంటారు కొంతవాడు. రాతి గుండె తీసి ఏం గుండె వేసాడంట, మాంసపు గుండె వేస్తాడు. ఇంకేమన్నాడు, నా ఆత్మను యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. నూతన హృదయము, రెండవది నూతన ఆత్మను కూడా మనకు అనుగ్రహించేవాడు. కనుక నిజంగా దేవుని కృపలో ఎదుగుతున్నావంటే తప్పకుండా ఈ కృపను గురించి ఇతరులకు నువ్వు బోధించే వ్యక్తిగా ఉండాలి, ఈ కృపను చూపించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు ఈ కృపను పొందిన వ్యక్తి అయితే ఎలాంటి హృదయం ఉండాలట, మాంసపు హృదయం, మెచ్చని హృదయం ఉండాలి, కఠిన హృదయం ఉండకూడదు. అర్థమైందా? ఏమ్మా రోజు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బలి తీసుకుంటున్నావు, ఏమ్మా కొంచెం మాట్లాడమ్మా ఆమెదంటే, నేను మాట్లాడు. ఏంది మా ఆమె దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డ మాట్లాడు, నేను సచ్చినా మాట్లాడున్నా అంటావు ఒక ఆమె. నువ్వు సచ్చినాక నువ్వు మాట్లాడేది ఎక్కడ? సావు అనేది లాస్ట్, ఇంకా సచ్చినాక నువ్వు మాట్లాడేది ఎక్కడ చెప్పు? దాన్ని ఏమంటాడంటే ఈ కృప ద్వారా ఎలాంటి మనసు వచ్చింది, మెత్తటి మనసు వచ్చింది, కఠిన హృదయం పోయింది. ఆ కఠినత్వం వెళ్ళిపోయింది, ఇప్పుడు మెచ్చటి మనసు. అందుకే ఏమన్నాడంటే పౌలు తిమోతి రాస్తూ, తిమోతి జాగ్రత్తగా మీరు దేవుని కృపలో ఏం కావాలా, అభివృద్ధి పొందండి. ఇంక్రీజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపలోనూ అభివృద్ధి పొందు. చూసావా? కాబట్టి ఈ కృప ఏం చేస్తుంది, మొట్టమొదట ఈ కృప ద్వారా ఏర్పాటు చేయబడ్డావు, ఈ కృప ప్రకటిస్తున్నావు. ఈ కృప ఏం చేస్తుంది, నూతన హృదయము, నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తాను. దాన్నే పౌలు ఇంకో మాట అన్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది మార్పు, చేంజింగ్. కృప ద్వారా ఏమొచ్చింది, మనకు మార్పు వచ్చింది. పాత అలవాట్లన్నీ పోయినాయి,
పాత జీవితం అంతా పోయింది కదా, నూతన హృదయం వచ్చేసింది. ఇంటర్నల్ మార్పు, అవుట్వర్డ్ మార్పు. చూడండి ఎట్లుందా. అన్నీ కొత్తవాయను జీవితంలో సంతోషమే. సండే స్కూల్ పాట. అన్నీ కొత్తవాయను జీవితంలో సంతోషం. మాటల్లో మార్పు, చూపుల్లో మార్పు, నడకలో అన్నీ మార్పు. అది సంగతి. ఆ యొక్క నీరు ద్రాక్షరసంగా మారినప్పుడు చూస్తే అది పైన రంగు మారింది, ఆ లోపల రుచి మారింది, తర్వాత వాసన కూడా. అది చూసారా, బయట మార్పే లోపల మార్పే. చాలామంది నాకు తెలిసినంత వరకు మన సంఘాల్లో చాలామంది ఆభరణాలు వేసుకోకుండా ఉంటారు. అంటే చాలా భక్తి అయిపోయినట్లు ఉంటారు, కానీ వాళ్ళకు ఉన్నంత ఆశ ఎవరుకుండదు. పైకి అన్నీ తీసేసి ఉంటారు, లోపల మాత్రం అన్నీ వేసుకో ఉంటారు. పైకి అన్నీ తీసేసినట్టుగా ఉంటారు, లోపల మాత్రం అన్నీ. సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తారు ఒక్కొక్కటి. కాబట్టి ప్రభు బిడ్డలారా, మార్పు కృప ద్వారా మనలో మార్పు, అవుట్వర్డ్ ఇన్వర్డ్. బయట మార్పు ఉండాలా. అందుకే బాప్తిసం తీసుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు గలతీ పత్రికలో అంటాడు. చూసావా, అంటే చూస్తేనే మనకు ఆ గొర్రెపిల్ల స్వభావం, ఆ దీనత్వం మనలో కనపడాలి. మనం ఎంత క్రూరులుగా అండి, అర్థమైంది, ఎంత కఠినంగానే మనం. ప్రభు మనలో నివసిస్తున్నాడని ప్రూవ్ ఏంటంటే ఆ దీనత్వం సాధ్యం. కాబట్టి ఈ కృపలో ఎదగడం అంటే ఆయన ఇచ్చిన నూతన హృదయమును, నూతన ఆత్మ, ఆయనే ఆ కృప ద్వారా మనలో మార్పు కలిగజేసినాడు. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా పాపం మీద మనకు విజయం ఇస్తుంది. చూసారా ఎంత అద్భుతం. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 23, 24. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఇప్పుడు ఏమైనా మనం చెప్పండి, అది ఈ కృప మనల్ని ఏం చేస్తా ఉందంట, నీతిమంతులుగా తీరుస్తా ఉంది. చూడండి ఎంత చక్కగా కృపలో ఎదుగుతూ వస్తున్న దేవుని ప్రజలు. ఈ కృప మనల్ని నీతిమంతులుగా తీస్తూ ఉంది. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 8 వచనాలు. ఏమన్నాడంటే ఇక్కడ కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించినాడు. అంటే అడాప్షన్, దత్తత తీసుకున్నాడు మనల్ని. మనం ఆయన బిడ్డలం కాదు, అయితే ప్రభువు ఏం చేశాడు, తన కృప ద్వారా మనల్ని రక్షించి మనల్ని తన సొంత బిడ్డలుగా అంగీకరించినాడు. అడాప్షన్, దత్తత తీసుకున్నాడు మనల్ని కేవలం కృప ద్వారే. చూసావా, మనం అపవాది యొక్క సంతానం, సర్ప సంతానం అన్నాడు యోహాను. అయితే ఇప్పుడు ఎవరు బిడ్డలమైన మనము? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలము. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 4:10. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. టు సర్వ్ వన్ అనదర్. కృప ద్వారా ఇతరులకు మనం ఏం చేయాలా చెప్పండి? ఉపచారం. ఎవరికైనా ఏమైనా చేసినామా మనము? నాకే కష్టం ఉందన్నా ఇంకొకటి ఎడ చేస్తా ఉంటాం. అది కాదు, కృపను పొందిన నీవు తప్పకుండా ఇతరులకు సహాయపడాలి. వారి కష్టాల్లో, వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో, వారి ఉపద్రవాల్లో ఇతరులు మనం సహాయపడే వారంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది.
అందుకే ఇంతకుముందు చెప్పిన రోమపత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు కృపకే గాని ఉమ్. ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక ఆ. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అది ఎప్పుడైతే ఈ కృపను పొందినామో ఇంకా రూలింగ్ లేదు పాపానికి. చూసావా, పాపానికి అధికారం లేదు మన మీద. దేవుని కృపతో మనం ఆవరించబడ్డాము. ఈ కృప మనల్ని ఎంత అభివృద్ధి పరుస్తూ ఉందో చూడు. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డాము, కృప ద్వారా సువార్త అందిస్తున్నాము, కృప ద్వారా నూతన ఆత్మ నూతన హృదయం వచ్చేసి మార్పు వచ్చేసింది, కృప ద్వారా నీతిమంతులమైన, కృప ద్వారా దత్తపుత్రులమైపోయినాం. ఈ కృప ద్వారా ఒకరినొకరు మనము ఉపచారం చేసేదాన్ని సిద్ధపరుస్తున్నాడు. 6:14 కృప ద్వారా పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. చూసావా, ఎప్పుడైతే ఈ దేవుని కృపను నువ్వు పొందినావో అమ్మా ఎక్కువ దేవుని పని చేయడానికి సిద్ధపడతావు. అది దేవుని కృపను పొందిన వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి మీటింగు రావడానికి సిద్ధపడతా. ఏది అనుకూలత ఉన్నప్పుడు. కొంతమంది ఉదయం పోతారు, సాయంత్రం వరకు డ్యూటీలో వాళ్ళు ఎట్లా రాలేరు. కొంతమంది అన్నీ ఉంటాయి అనుకూలం, రాలేరు. అర్థమైందా? అన్నీ అనుకూలం ఉంటాయి, రాలేరు. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు కృపను పొందినారా లేదా అనేది చూడండి. అర్థమైందా? మా వైపు దాదాపు 25 కిలోమీటర్ నుండి వస్తారు. 18 గ్రామాల నుండి వస్తారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఛార్జ్ పెట్టుకుని రావాలి వాళ్ళు. ఎంతో పిల్లల తల్లులు అందరూ కూడా వస్తారు, ఎంతో ఆశతో వస్తారు. అంతేనా? మధ్యాహ్నం 2:30 ఫోన్ చేస్తాను, మళ్ళీ సువార్త ఉంటుంది, సువార్త కూడా ఉంటారు. సువార్త అయిన తర్వాత మీటింగ్ ఉంటుంది, మీటింగ్ కూడా ఉంటుంది రాత్రి. వీళ్ళైతే వెళ్తారో లేకుంటే నైట్ పడుకొని అర్లీ మార్నింగ్ 6 కల్లా వెళ్ళేసి వెళ్ళిపోతారు. ఎంత పనులకు పోవాలి కదా. అంటే కృప ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రయాసపడడానికి సహాయపడతారు. ఎక్కువ సహాయపడడానికి కాదు, ఎక్కువ ప్రయాసపడడానికి సహాయపడుతుంది. అరే సాయం చేయాలి నేను, సాయం చేయాలి నేను, సాయం చేయాలి. అర్థమైందా? ఇంకా చేయాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి మందిరంలో పని, వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ తగ్గించుకోవాలి. అది వాళ్ళకంటే నేను ఎక్కువ ధీరుడిగా ఉండాలి, వాళ్ళకంటే దేవుని సన్నిధిలో ఎక్కువ నేను గడపాల. అదే కృప. ఎందుకు కొంతమందికి మందిరం ప్రాణం అంటే ఆ కృప యొక్క ఆ అనుభూతి, ఆనందాన్ని వాళ్ళు పొందినారు, అభివృద్ధి పొందుతున్నారు. అందుకే వాళ్ళు ఎక్కువ ప్రయాసపడడానికి. అందరూ కృప పొందినట్టుగా ఉంది, కానీ కొంతమందికి పోతే పోతాం లేకుంటే లేదంటారు. పోతే పోతాం లేకుంటే ఏం లేదు, అలసిపోయారు, పడుకో. చూసారా? ప్రయాసపడ్డ మనసు ఉండదు కొంతమంది అట్లా కాదు. అయ్యే ముందు దేవునింటికి పోదాం, అక్కడ గడుపుదాం, కొంతసేపు అయినా ఉందాం. ఏమిది అందరికి ఎందుకు ఇది లేదు? అందరికి ఎందుకు లేదు చూడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, 1 కొరింథీ 10:15 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. గుడ్. నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అంటాను, కానీ ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైనా మోషన్ ఎంత ప్రయాసపడ్డాడు అబ్బా, ఇంత దూరం నుండి వచ్చినాడంటే మోషన్ అయ్యా ప్రయాసపడి నేను కాదయ్యా, నాకు తోడైనా దేవుని కృప. అబ్బా ఏమక్క ఇన్ని వంటలు చేసి ఇన్ని తీసుకొచ్చింది, నాదేముందయ్యా, నాకు తోడైన దేవుని కృపను బట్టి నేను ఈ మందిరంలో ఈ పని చేయగలిగినాను, కానీ లేకుంటే నేను చేయలేను. కృప నేనేం చేస్తానంటే ఎక్కువ ప్రయాసపడడానికి తోడ్పడుతుంది. అరే అక్కడ ఇబ్బందులు ఉంటారంట పదంపా, అక్కడ ఇబ్బందులు ఉన్నారంట పదంపా, వాళ్ళు ఎవరో వసతులు ఉన్నారు పదంపా, పర్వాలేదు ఈరోజు పనికి పొగుడుదాం, సెలవు పెట్టుకుందాంపా, దేవుని కొరికే కదా. సహోదరుడు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమండి అది ముఖ్యమైన. అర్థమైందా? ఇంతమంది దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని స్తోత్రం. అందరూ పోతున్నారు,
యోగేశ్వరు చూసి వస్తున్నాను. ఒక్కరన్నా ఒక నైట్ డ్యూటీ చేశారా? నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి రాలేదు, నేను మిమ్మల్ని నిందించడానికి రాలేదు. దేవుని కృప అంటే అది. అంతేనా? నువ్వు నేను ఈరోజు రాత్రి ఉంటాను ఒక్క మాట అని ఒక రాత్రి ఒక సహోదరి కానీ ఒక సహోదరు ఉండగలిగినారా? అదే నీ బిడ్డ అయితే చెప్పు, ఉండవా? నీ కొడుకు అయితే ఉండవా? నీ కూతురు అయితే ఉండవా? మీరే చెప్పండి. అంటే నీ కొడుకు కాదు కదా, నీ బిడ్డ కాదు కదా. ఆలోచన. కృప అనేది ఎంత ప్రయాసపడాలి, ఎంత ప్రయాసపడాలి. అర్థమైంది? ఎంత ప్రయాస. పరిచయం కోసం వెళ్ళాను నేను నాగవరం, మన డేవిడ్ వాళ్ళ రూట్లో. అప్పటికే టైం అయిపోయింది. చిట్టీలు పోయి తిరుకొని రావడం కాదు. వాళ్ళు అన్నారు ఇట్లా నడిచి వంకలుండి దాటిపోతే దగ్గరండి. అట్లా ఎంత 2 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అట్లా అన్న. దారి తెలీదు, ఏమి తెలీదు. బస్సు నిలబెట్టేసి దిగేసి అడ్డం ఆ వంకల్లో నడుచుకుంటూ పోతాను. అడుగుతా పోతాను, అయ్యా జట్టివారి పిల్లకి ఎట్టు పోవాలా? నడిచి 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 అడ్డం నడిచి ఆ వంకలో పడి, ఏందన్నా ఎట్లా వచ్చినాను అంటే ఇట్లా వచ్చినా. ఒక్క రూట బస్సు మిస్ అయిపోయిందంటే వాచ్ తీసుకొచ్చి ఆ సైకిల్ షాపానికి ఇచ్చిన, బాబు నువ్వు ఎట్లా నన్ను నమ్మవు, ఈ వాచ్ తీసుకో, మంచి సీకో వాచ్, నీకు సైకిలే. ఎన్ని కిలోమీటర్లు? 9 కిలోమీటర్లు సైకిల్ తొక్కుండా పోయి ఆరాధన చేసినాను. మళ్ళీ అటు తిరుక్కొని వచ్చినాను మంగంపేట నుండి. ఒకసారి అట్లా వస్తే రాత్రి బస్సు మిస్ అయిపోయింది. ఏం చేయాలా? వర్షం వస్తుంది, డ్రిజలింగ్ చిన్నగా పడుతుంది, బస్ షెల్టర్ ఏమి తెలియదు. 10 లాస్ట్ బస్సుకు పోవచ్చులే నా దిగిన. చూస్తే ఆ కోట నుండి బస్సు రాలే. ఇంకా రాత్రి 10 గంటలకు పోయిన వ్యక్తిని ఆ తెల్లవారుజామున 5 గంటల 4:30, 5 వరకు అట్టే చలి కూర్చున్నా, ప్రార్థన చేసుకున్నా. 5 గంటలకు కోడూరు బస్సు. ఏమంటే వర్షానికి బస్సు ఆగి రాలేదు సార్ రాత్రి. ఏం చేస్తాము? వాళ్ళు ఫోన్ చేసి ఏందా అంటే అన్న, బా ఏందన్నా రాత్రి అంతా ఉన్నామన్న అడవిలో. అప్పుడు ఊరు లేదు అక్కడ, చిన్న బస్సు షెల్టర్. రాత్రి అంతా ఒక్కనే, కానీ తోడైంది. గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏం చేయగలుగుతానా మనం? చెప్పు. నీ నుండి ఎవరైనా పొందుతున్నారా? చెప్పు. పౌలు అంటున్నాడు, నాకు తోడైంది దేవుని కృప. నేనుగా ఇన్ని దెబ్బలు తినింది దేవుని కృప, ఇంత అవమానం పొందింది దేవుని కృప, ఇంత మీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడినాను. ఇదంతా కేవలం దేవుని కృప అంటాడు. ఎంత ప్రయాసపడా దైవజనుడు. నువ్వు ఊరికి వచ్చి ఏడు కూర్చున్నావా మనం? చెప్పు. నీ కొరకు కార్చిన కన్నీరు కార్చిన పరిశుద్ధులు ఉన్నారు. నీ కొరకు కడుపు కాల్చుకున్న పరిశుద్ధులు ఉన్నారు. నీ కొరకు డబ్బు ఖర్చు పెట్టి వచ్చి వాక్యం చెప్పిన దైవజనులు ఉన్నారు. నీ కొరకు ఎంతో క్రైమ్ చెల్లించి కన్నీరు కాల్చిన దేవుని బిడ్డలు ఉన్నారు. వారి ప్రేమ ప్రయాసలు వచ్చి కూర్చోవడం. మరి నీ ప్రేమ ప్రయాసలో వేరే వాళ్ళు రావద్దా? అంటే నీతోనే చాప్టర్ క్లోజ్. అది కృపను పొందిన వ్యక్తి యొక్క జీవితం కాదు. నిజంగా నువ్వు కృపను పొంది ఉంటే అనేకుల కొరకు ఏం చేయాలా? ప్రయాసపడాలి. అట్లీస్ట్ డిసైడ్ చేయండి ఈ రోజు నుండేనా, అన్నా మా కళ్ళు వెలిగించబడ్డాయి. ఇప్పుడు 3 నెలలు ఒక్కడు ఎంత కష్టపడుతున్నాడు. ఇదే నా సంఘం అంటే. అన్నా నేను వెళ్తాను, డ్యూటీ చేసుకుందాం. నేను కూడా వేసుకుంటాను మీతో పాటు. పోదాం, ఒక్కొక్కరు నైట్ డ్యూటీ చేద్దాం. నా బిడ్డ కొరకు చేయనా, నేను నా తమ్ముడి కొరకు చేయనా. ఇక్కడ పండుకునేది ఆడ పడుకుందాం, ఇక్కడ ఉండేది ఆడ 1 గంట సేపు ఆయన పరిచయం చేద్దాం. అదండి సంఘం అంటే. అదండి దేవుని ద్వారా పొందిన కృప అంటే. అర్థమైంది? ఒట్టి ప్రార్థనలు ఎవరికి కావాలి చెప్పు? అందరూ చేద్దాం. క్రియాపూర్వకమైనటువంటిది క్రైస్తవ జీవితం అనేది. తీర్మానం చేసుకో. ఈరోజు నుండి 6వ తారీఖు కోరుకుంటాం కదా, నేను ఉంటాను, నాకు ఒక రోజు డ్యూటీ చేయండి, పోదాం, ఆ బిడ్డకి సేవ చేద్దాం.
దేవుని ప్రేమ ఏంటో బయలుపరుస్తాం. రే అబ్బాసియాలో దేవుని సంఘం ఉంది అని చెప్దాం లోకానికి. వేషధారంతో కాదు, నిజమైన జీవితం. నా పిల్లలుంటే నేను వెళ్ళనా ఉండనా హాస్పిటల్ రాత్రి అంతా చెప్పు. ఆన్సర్ చెప్పినాను ఆయనకు. ఒక రాత్రి నేను డ్యూటీ చేస్తానని చెప్పాను, అడగండి కావాలంటే నాతో. నేను అవును, ఊరి ప్రార్థన చేస్తే ఎట్లా? ప్రార్థన చేయాలా, క్రియాపూర్వకంగా పరిచర్య చేయాలా. అప్పుడు వాడు అరే దేవుని ప్రేమంతా ఇలాంటిదా అని గుర్తించగలుగుతాడు, రక్షించబడతాడు, రుచించగలుగుతాడు. పిల్లల అట్లీస్ట్ రాత్రి అయినా తీర్మానం చేసుకో. పౌలు అన్నాడు, నాకు తోడైన దేవుని కృప ద్వారా నేను ప్రయాసపడ్డా. అర్థమైందా? యేసుప్రభువు అంటాడు, యాకోబు అంటాడు, దేవుడు నా ప్రయాసను, నా కష్టమును, నా కన్నీటిని చూసి. వా, ఎంత మంచి మాట. అవును, దేవుడు చూసి కదిలించబడాలి. అరే నా కుమారుడు ఎంత ప్రయాసపడుతున్నాడు సంఘం కొరకు, నా కుమార్తె ఎంత ప్రయాసపడుతుంది ఒక వ్యక్తి కొరకు, ఒక ఆత్మ కొరకు, ఒకరి ఆదరణ కొరకు, ఒక కుటుంబ క్షేమం కొరకు, ఒక వ్యక్తిని కాపాడడానికి, ఒక వ్యక్తిని రక్షించడానికి నా బిడ్డ ఎంత ప్రయాసపడుతున్నాడు. క్రియాపూర్వకమైన జీవితం అదండి. చెప్పేది కాదు, చేసి చూపించాలి మనం. షిప్లో ప్రయాణమైన వాళ్ళు, భయంకర తుఫాన్ వచ్చింది, దైవదాసు అందరికీ వాక్యం చెప్తూ వచ్చినారు. చాలామంది అందరూ రక్షించబడ్డారు. మోస్ట్లీ దాదాపు 150 మంది ఉన్నారు ఆ చిన్న దాంట్లో, షిప్లో రక్షించబడ్డారు. ఒకడు మాత్రం దేవుడే లేడంటున్నాడు, ఒక యవనస్తుడు. ఆయనకి ఎంత సువార్త చెప్తూ వచ్చినాడు. అయితే తెలియకుండానే ఆ ఓడ ప్రమాదానికి గురైపోయింది. ఆ తుఫాన్లో ముందుకు సాగలేని పరిస్థితి. అప్పుడు చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, 2-3 వాళ్ళ దగ్గర వేసి దగ్గరున్న దీపానికి దరికి తీసుకుపోతున్నారు. అందరూ ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు ముందు నువ్వు ఎక్కడి నీ బోట్లో, నేను తీసుకుని వెళ్తాం అంటే ఎన్నో అందరూ ఎక్కించారు. లాస్ట్కు 6 మంది నిలబడినారు. 6 మంది నిలబడి దాంట్లో ఎక్కేది 5 మందే. ఏం చేయాలి ఇప్పుడు? పాస్టర్ నువ్వు ఎక్కంటారా? లేదు నేను ఉంటాను, ముందు ఈ అబ్బాయిని ఎక్కించాను. ఏంది నువ్వు అంటే, లేదు బాబు నేను రక్షించబడ్డాను, చనిపోతే ఎక్కడికి పోతాను, దేవుని దగ్గర పోతాను, కానీ నువ్వు రక్షించబడలే, నువ్వు వెళ్ళిపో. ఆ ఒక్క మాటతో వాని హృదయం పగిలిపోయింది. వాడు వెళ్ళిపోతున్నాడు, షిప్ మునిగిపోతా ఉంది సముద్రంలో. ఇప్పుడైనా నువ్వు తీర్మానం చేసుకుంటే వాడు గుండెలు కొట్టుకుంటే ఏడుస్తున్నాడు, నా కొరకు, నా ఆత్మను రక్షించడానికి తాను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడే. బయటికి వచ్చి ఇంక గుండెలు బాదుకుంటున్నాడు. ఏందయ్యా యేసు ప్రేమని ఇంత గొప్పది. ఆ దైవదాసుడు నా కళ్ళ ముందనే మునిగిపోయినాడే సముద్రంలో. ప్రయాస అంటే ఏంది? ఊరికేనా? ఒక దినం కనడానికి ఒక దినం ప్రసవేదన సరిపోదు. ఏం చేస్తున్నా? పౌలు పరిచర్య ఎంత గొప్పది. అంత పరిస్థితుల్లో కూడా, అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా, బాబు కొంచెం బాగలేదని అంటే దేవుడు అంటాడు, నా కృప నీకు బాబు, నా కృప నీకు చాలు. అట్లాగే నేను ముందు సాగుతాలే దేవుని బిడ్డలారా. కానీ ఎంత చక్కగా నాకు తోడైన దేవుని కృప ద్వారా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. అంతేకాదు, ఈ కృప ద్వారా మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చిపడతా ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 1:17. కాబట్టి ప్రతి శ్రేష్టమైంది దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది.
మనకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందులో పెట్టాడు. ఈ కృపను ఎప్పుడైతే సమృద్ధిగా పొందుతామో దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 8వ వచనం. కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ కృప ద్వారా మహత్కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. కృపలో అభివృద్ధి పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు. చూసావా? కృపను పొందినవాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యం. కొన్ని కష్టతరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకు దేవుడు ఇవ్వడు, ఎందుకు చేయడు, ఎందుకు కాదు అనే ప్రశ్నలకు జవాబు దేవుని దగ్గర నుండి పొందాల. ఒకసారి 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఇచ్చిపెట్టిన భోజనం పక్కన పెట్టేస్తా, గోజాడమే కూర్చోవడమే, ఇది ఎందుకు చేయవు ప్రభా, ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాదు, ఈ కార్యం నువ్వు ఎందుకు చేయబోయా, అడగడమే 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 అడగడమే. దేవుడు చేస్తాడు, ఎందుకు చేయాలి? కాబట్టి కృపను పొందిన మనము దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. కృపలో అంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే అన్నాడు పౌలు, కృపలో మీరు ఏం కావాలన్నాడు? అభివృద్ధి. ఈ విధంగా దేవుని కృపలో దేవుని కొరకు ఉపయోగించుకున్నటువంటి మనల్ని చివరిలో చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, 31, 32. రోమా 8:30-31. ఏమందుము? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. 30వ వచనంలో చూస్తే, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని, అది కృప ద్వారా, ఆయన కృప ద్వారా పిలిచినాడు, నీతిమంతులుగా చేర్చినాడు, చివరికి ఏం చేసినాడు చెప్పండి? అది కృప ద్వారా గ్లోరీ. కాబట్టి కృపలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో చూడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు పొందిన దేవుని కృపను చేసుకోవచ్చు. అంతేకాదు తిమోతి 2 తిమోతి 3:18 ప్రకారము కృపలో ఏం కావాలి? మనం అభివృద్ధి పొందాలి. అది అభివృద్ధి పొందాలి. నిజమే, మనం బలహీనులమే, మన చేతకాని వారమే. కీర్తన గ్రంథం 86:15. కీర్తన 86:15. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యం గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. కాబట్టి చక్కగా చెప్తున్నాడు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యం గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. గాడ్ ఆఫ్ మెర్సీ అండ్ గ్రేసియస్, ఇంగ్లీష్లో బాగుంది. కృప సమృద్ధితో నింపబడిన దేవుడు అంట. ఈ కృప మనల్ని ఏం చేస్తుంది? అనేక మార్లు మనల్ని కాపాడుతుంది, మనల్ని క్షమిస్తాను, మనల్ని భద్రపరుస్తాం, మనల్ని నడిపిస్తాం కదా. చూడు, ఈ కృపలో ఈ కృపను పొందినటువంటి పీటర్ ఎన్నిసార్లు అబద్ధమాడు, బొంకలేదా, అవిశ్వాసి కాలేదా, యేసు ప్రభుకు విరోధమైన వ్యక్తులతో కూర్చోలేదా? అయినా ఆ కృప విడిచిపెట్టిందా అతన్ని? చెప్పండి అమ్మా. ఇన్ని బలహీనతలు కలిగిన ఆ కృప అతన్ని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలే. శాంసన్ అన్నిసార్లు ఆయన శరీర ఇచ్చను తీర్చుకుంటూ వచ్చినాడు. కృప విడిచిపెట్టిందా? విడిచిపెట్టలే. డేవిడ్ అన్ని పొరపాట్లు చేస్తున్నాడు. కృప విడిచిపెట్టిందా? ప్రేమ మాట. అందుకే మీకా అంటాడు చక్కగా మాట, 7వ అధ్యాయం 18వ వచనం. మీకా 7:18. మీకే గ్రంథం 7:18.
వారిని క్షమించు దేవుడైన నీతో సముఖుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపేందుకు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరిస్తున్నాడు. వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమిస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. పేజ్ నంబర్ 767, 767 పేజ్ నంబర్. తన స్వాస్థ్యములు అంటే రక్షించబడిన దేవుని బిడ్డలు వారు కొంత శేషంగా ఉన్నారు, అయినా వారి దోషాలు ఉన్నాయి. ఏం చేసినాడు? ఆ దోషాన్ని పరిహరించినాడు. మొట్టమొదట వారు చేసిన అతిక్రమల విషయం వారిని క్షమించినాడు. బా, క్షమించు దేవుడు అయినా నీతో సముడేవుడైనా ఉన్నాడా? ఆయన కనికరం చూపుడు ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ఎవరున్నారు నీతో సమానమైన వారు? ఇన్ని బలహీనతల్లో, ఇన్ని పొరపాట్లో రక్షించబడిన నాటి నేటి వరకు దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? వెంటాడుతాం. ఎన్ని కాని మాటలు అన్నావు, ఎంత పాపంతో కూడుకున్నావు, ఎంత అపవిత్రమైన కళ్ళు, ఎంత అపవిత్రమైన ఈ దేహము. పిల్లరా, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. క్షమించడంలో ఆయనకు సమ్ముడు లేడు. శేషించిన వారి దోషమును పరిహరించి క్షమించిన నీతో సముడైన వాడు ఎవరైతే ఉన్నారయ్యా, ఇప్పుడు లేరు. అంత విస్తారమైన కృప కలిగిన దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడు చూడమ్మా, యేసుప్రభు. కాబట్టి పొందిన ఈ కృపను తప్పకుండా ఇతరులకు మనం పంచవలసిన వారమై, ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఈ పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. ఒకరికి సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. ఒకరికొకరికి ఆర్థికపరమైన అక్కను కూడా తీర్చవలసిన వారమై ఉన్నాం. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 2 కొరింథీ 8:1. 2 కొరింథీ 8:1. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను. చూడండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఏంటండి? పేదవాళ్ళు వాళ్ళు. నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. చూడండి, ఎంత ఆశ్చర్యం కదా. వాళ్ళు నిరుపేదలు అయినా వాళ్ళ దాతృత్వం ఎంత గొప్ప చూడు. 2000 సంవత్సరంలో నేను పాలమంచులో ఉన్నాను. ఆడ అంతా గూడెం అనమాట, పుల్లయ్య గూడెం అని. అక్కడ మందిరం, బేర్షిబా మందిరం కట్టాం. డెడికేషన్ సందర్భం. అక్కడ ఉన్న కొంతమంది ఈ దాతృత్వం కలిగిన వ్యక్తులు కాదు. ఎందుకైనా మన దగ్గర స్పెసిఫిక్గా పిలిపిస్తాం తిమ్మతి గారిని. అక్కడికి వెళ్ళి డెడికేషన్ చేయిస్తాం, టీ బిస్కెట్స్ సరిపోతుంది అని ఒక ఆయన. ఇక ఇదేం చేయాలా? పెద్దలు చెప్పినట్టు మనం సేవకులు వినాల్సిందే. కొన్నిసార్లు మేము సంఘ పెద్దలు అంటారు వాళ్ళు, సరిపోదు. అక్కడికి పోయిన తర్వాత ఆ మందిరం పూర్తి చేయడానికి ఎవరు ఎలాంటి మన బ్రాంచ్, మెయిన్ ఉండేది బ్రాంచ్, సహాయం చేయడానికి ఏమాత్రం ఇష్టం లేదు ఇలా. అయితే వాళ్ళే ఆ పేదరికంలో వాళ్ళు. ఒక సహోదరి అయితే రోజు కాళ్ళు మెట్టలు, మొల్లో ఉన్న తాలిబొట్టు, ఒక ముక్కు పుడక తెచ్చి, అయ్యా ఇంత ప్రయాసపడుతున్నా మా ఊరికి, నా దగ్గర ఏం లేదయ్యా, ఇది ఒక్కటి తీసుకుని అమ్మి ఏదో 5 రూపాయలు 10 ఎంత వస్తుందో దేవుని పెట్టాయా. అందులోకి నీళ్ళు వచ్చేసాను. ఆయన పేదరాలు పని చేస్తే తినాలో లేకుంటే లేదు. తను తాలిబొట్టు చెప్పి తీసుకొచ్చి
ముక్కు పొడక తెచ్చింది, కాలి మెడలు తెచ్చిచ్చింది, ఎప్పుడో పాతకాలం. చూడండి, ఇక ఆమె ఇస్తే కళ్ళకి నీళ్ళు ఆగలే నాకు అట్లే. ఆమె కూడా ఏడుస్తూ ఇచ్చిందయ్యా, ఇంత ప్రయాసపడుతున్నా మా ఊరి కొరకు, నా దగ్గర ఇంత తప్ప ఏం లేదయ్యా, దయచేసి తీసుకురాయంటే ఎట్లుంటుంది? నిరుపేదలైనా వారి దాతృత్వము చాలా గొప్పది. పేదవాళ్ళే వాళ్ళు. చూడండి, దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, జాన్ ఉన్నాడు, నేను అప్పుడు వాడు ఏమన్నా ఫస్ట్ ఇయర్ బాగా ప్రయాసపడ్డాడు. నా భార్య, నేను, వాడు ముగ్గురం సమయం దొరికినప్పుడు అలా బ్రాంచ్ అయిపోయి మందిరం కట్టేవాళ్ళు. అద్భుతంగా మందిరం అయిపోయింది, డెడికేషన్ సమయం అయింది. వీళ్ళు రొట్టె ఏమన్నారు, బిస్కెట్ టీ అన్నారు. చాలా ప్రార్థించారు. ఆ సమయంలో వాస్తవానికి దైవజనుడు తిమోతి గారిని పిలుస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇది 2000 సంవత్సరం జరిగిన సందర్భం. ఎందుకు పిలుస్తున్నారంటే, ఒక ఎల్డర్ యొక్క కూతురు వివాహం. ఆయన లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన భార్య వచ్చి పెద్దలతో మాట్లాడి, ఆయన ఎంతమంది వస్తారో భోజనానికి అంటే, ఆయన సంఘ పెద్ద కదా, అక్క కనీసం అంటే ఒక 2000 మంది రావచ్చేమో అని వీళ్ళు అన్నారు. నాకేం తెలియదు, నేను మౌనంగా ఉన్నా. సరే 2000 మందికి ఎస్టిమేషన్ వేసి హోటల్ మాంసం, హోటల్ బిర్యానీ మౌనంగా చేస్తాను, అండాలు చేస్తాను. ఆ పెళ్ళికి అంతకుముందు రాజే ఒక ఆయన వచ్చారు, బ్రదర్ లారీ కొత్త తీసుకుని వచ్చినాను, మొట్టమొదటి సువార్త కానీ ప్రభు పనికి మీరు ఎక్కాలా, ప్రార్థన చేయాలా, ఈ దేవుని గురించి వాడాలా, నేను లారీ తెచ్చి పెడతాను, ఏదో అందరూ కలిసి ఒకసారి అటు తిరిగి రావాలా అని చర్చిగాడ తెచ్చిపెట్టిన లారీ, కొత్త లారీ. సో నెక్స్ట్ పెళ్ళి తర్వాత చూద్దాంలే నేను అనుకున్నా. సో పెళ్ళి జరిగింది, ఘనంగా జరిగింది. కానీ పెళ్ళికి ఎంతమంది వచ్చినారంటే 1000 మంది వచ్చినారు. ఎంత భోజనాలు మిగిలిపోయినాయి? 1000 మంది భోజనాలు మిగిలిపోయినాయి. ఇక నేను మౌనంగా ఉండా. ఆ సంఘ పెద్ద భార్య వచ్చి, అన్నా మరి ఏమనుకోకు, ఇంత అన్నం ఇంత వేస్ట్ చేయాలన్నా, చెప్పండి అమ్మా అంటే, పెద్దలు చెప్పు అమ్మా వాళ్ళకి చెప్తే వాళ్ళతో వచ్చి, అన్నా ఎట్లన్నా, మరి ఏం చేస్తారు చూడండి మీరే కాదు, నా ఎట్లా డెడికేషన్ ఉంది కదా, అది తీసుకోదమ్మన్నా. ఎంతటి అండాలండి వండిన అండాలంటే లారీ కూడా అడిగింది. చూడండి ఎంత అద్భుతం అంటే, అలా 3 అండాలు, ఒక అండా మటనే, అన్ని అండాలు లారీకి ఎక్కిన. మామూలు అయితే ఆ అండాలు పట్టవు. అందరూ వేసి కట్టెలు వేసి కట్టి ఎక్కి దాని మీద వేసి పోతే ఒక 100 మంది లారీలో ఆడికి. వాళ్ళు పోతే ఏదో బిస్కెట్ ఇచ్చాయి అనుకుంటే కదా, అంటే ముక్కలే మీకు. ఏడుస్తూ తింటున్నారు వాళ్ళు భోజనం. ఏసయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. పేదవాళ్ళు పాపం, కడు పేదలు పిల్లరా, కానీ దేవుడు వారి దాతృత్వాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అది వారి లేమిలో, వారి కొరతతో దేవుని కొరకైనటువంటి కార్యాలను జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కృప ఏం చేస్తుందంటే, ఆ లేమిలో కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అర్థమైందా? ఎవరు గొప్పవాడు అంటే, ప్రభు చెప్పినాడు, ఇదిగో ఆ కానుక పెట్టి దగ్గర ఆ విధవరాలు ఉంది 2 కాసులు. అదేందయ్యా, నేను 500 నోట్లు ఉంటే మార్చి 100 రూపాయలు ఇస్తే 2 రూపాయలకు గ్రేట్ అంటావే నువ్వు అంటే, నువ్వు 500లో 100 రూపాయలు వేసినావు, కానీ ఉండేదే 2 రూపాయలు. ఆ 2 రూపాయలు దేవునికి, అది గ్రేట్. అర్థమైందా? నీ దగ్గర 1000 రూపాయలు చిల్లర మనసుకు వచ్చి 100 రూపాయలు వేసిన గ్రేట్ అనుకుంటాడు. నిజమే, అది ఉన్న దాంట్లో ఇచ్చడం గ్రేట్ కాదు, లేనిది ఉంది ఇంకా అదే ఉంది అది చేయడం ఎట్లుంటుంది ఆలోచించండి. కొలిమూళ్ళ మందిరం డెడికేషన్ అప్పుడు కూడా ముస్లిం శిరోవనమ్మ, ఉదయ ఇంత మందిరం కడుతున్నావు ఉదయ, నేను ఏమి ఇలాగపోతానంటే, నువ్వు ఏమి ఇకపోయినా ప్రార్థన చేస్తున్నావు కదా. చేస్తున్నాను, అయినా ఏమి ఇకపోతే ఎట్లా, ఏమమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వృద్ధురాలు ఇవే ఇంకొక ఇంట్లో భోంచేస్తున్నావు,
కూతురు భోజనం పెడుతుంది, నీకెందుకు చింత అంటే లేదయ్యా అని వెంటనే ఆ బొగ్గిట్లో వాళ్ళు చీర పాతకాలం చీర కట్టుకొని ముడేసి తీసి ఎంత 200. అప్పుడు నెలకు 100 రూపాయలు పెన్షన్, 2 నెలల పెన్షన్ 200 తీసి, అయ్యా ఈ తప్ప నా దగ్గర లేదు తీసుకుంటే, మరి నువ్వు ఊరికి పోవాలి కదా, ఉందిలే 6 రూపాయలు చిల్లర జోబులు పెట్టుకున్నా ఛార్జీకి. 200 ఆమెకుంది, తన కూతురికి ఇచ్చుకోవచ్చు, ఈ వారంలో ఏదైనా అవసరాలు పెట్టుకోవచ్చు. కానీ ఆ దీనురాలు ఆ దాదాపు 80 సంవత్సరాల వయసులో ఆమె ఆ ఉన్న 200 దేవునికి ఇచ్చారు. చూడండి, తన నామను బట్టి చేసిన దానికి మర్చిపోవడానికి ఆయన అన్యాసుడు. అసలు ఆ రోజు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసి నాకు ఆమె సమర్పణ చూసి ఉండేదే అది ఇవ్వడానికి నీకు ఇష్టపడింది, ఎంత సంతోషం. ఇటీవల ఒకరోజు కూతురు ఫోన్ చెప్పింది, అమ్మా దైవజనుడు మధుబాబు అని ఉంటాడు, ఆయనతో నాకు భూస్థాపన జరగాల, నా తండ్రి నాకు బాప్తిస్మం ఇచ్చినాడు అంటే వాళ్ళు ఫోన్ చేసినారు. అన్న మా అమ్మ చాలా ఇంకా మెత్తపడిందన్న, నువ్వు రావాలంట కలవరిస్తుంది అంటే, ఓ కారు వేసుకొని పోతేనే పడకలో ఉంది. చూసింది, లేచి ఆ చీర చెంగేసుకొని, వందనాలయ్యా, బాగున్నావా, బాగున్నానమ్మా, ఎట్లున్నావు, ఏం చేస్తా, సిద్ధపడతానా దేవుని దగ్గరికి. అబ్బా చూడండి ఎంత సంతోషమో. వెంటనే తీసుకుని కొంచెం ఏదో ఇచ్చి కొంత అమౌంట్ కూతురుని పిలిచి, ఈమె నీ తల్లి కాదు నా తల్లి, ఈమెకి ఏమి ఇబ్బంది లేకుండా ఖర్చు పెట్టని ఇచ్చిన. 100 కాదు, వేలల్లో చేతిలో పెట్టిన. అంతేకాదు ఈమె ఏ రోజు దేవుని దగ్గర పోతే నాకు చెప్పాలి మీరని చెప్పిన. అలాగే అట్లా 2 నెలల తర్వాత ఒకరోజు ప్రభు దగ్గరికి పోయి ఫోన్ వచ్చింది, ఎక్కడో ఉన్నా, వచ్చి బాక్స్ తీసుకొచ్చి బాక్సులు పెట్టి మోసుకపోయి పాటలు పాడుకుంటా ఘనంగా ఆమె భూస్థాపించి ఆశ్చర్యం. అరే అవును, కారణం ఏమి, ఆమె నన్ను ఘనపరిచింది, నేను ఆమెను ఆ 200 ఇచ్చిందంటే అదే ఆమెకుండేది, ఉన్నదే ఇవ్వడానికి తీర్మానం చేసుకుంది. కారణం ఏంటి, ఆమె పొందిన దేవుని గుర్తుపెట్టుకోండి. నీవు నేను పొందిన దేవుని కృపను వ్యక్తం చేసుకో. ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట చెప్పేసి ముగించేస్తా. మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్. చూడండి, అమెరికా ప్రెసిడెంట్ ఆయన జార్జ్ వాషింగ్టన్ ఆయన పేరు. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే తన 2 గుర్రాలు చనిపోయినాయి. రెండోది, తుపాకీ గుండ్లు 6 గుండ్లు బాడీలోకి దిగినాయి. గుర్రాలు చనిపోయినాయి, 6 బుల్లెట్స్ శరీరం దిగినాయి. ఎంత అద్భుతం అంటే ఆయన బ్రతికినాడు, అమెరికా ప్రెసిడెంట్ అయినాడు. ఆయన చెప్తాడు, నా గుర్రాలు చనిపోయినా 6 బుల్లెట్ లోపలికి పోయినా కానీ నన్ను కాపాడింది మాత్రం దేవుని. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? దేవుని కృప లేకపోతే నువ్వు ఇక్కడ ఉండవు అమ్మా. ఎంతసేపు ఒక నరువు పట్టుకుంటే పిచ్చి అయిపోతుంది. మనం పిచ్చి ఆసుపత్రిలో ఉంటాం. ఒక అడ్డుకొని తొక్క తగిలితే చాలు, వెన్నుపూస కట్ అవుతుంది, అయిపోయాయి. ఎంతసేపు మన అసహించడానికి ఏమి లేదు, గర్వించడానికి ఏమి లేదు. ఈరోజు ఇంట్లో రేపు మంటలో అన్నిటికీ గ్యారెంటీ ఉంది, మనకు గ్యారెంటీ లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు పొందిన దేవుని కృపను ప్రార్థన చేసుకోండి. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ప్రార్థన సిస్టర్స్లో చేయండి, క్లుప్తంగా కొద్ది మాటలు.